రుత్విక్ బెంగళూరు నుంచి రెడీగా ఉన్నారు. రుత్విక్ చెప్పండి, అక్కడ ఏదైతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెప్పడం జరిగిందో, ఎవరైతే రైడ్ చేశారో వాళ్ళు హేమ ఉంది అని చెప్పి, అలాగే శ్రీకాంత్ ఫోటోలు ఆ విధంగా రెడీ చేయడం, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందా? యా స్వామి, ఇక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం రేవపాటి జరిగిన ఫామ్ హౌస్ అనే వద్దనే ఉన్నాము. పోలీసులంతా కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎవరినైతే లోపలికి అలో చేయట్లేదు. ప్రస్తుతం మీడియానంతా కూడా గేట్ వద్ద నిలిపేసింది. అయితే పోలీసులు మాత్రం లోపల పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఏదైతే వాసు అనే వ్యక్తి అతను కూడా ఒక ప్రముఖ బిల్డర్ కి సంబంధించిన కుమారుడిగా తెలుస్తుంది. ఈ వాసు అనే వ్యక్తి పేరు మీద ఇక్కడ బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో కూడా డ్రగ్స్ పెద్ద ఎత్తున వినియోగించినట్టుగా కూడా తెలుస్తుంది. సో పోలీసులు ఏపీగా ఉన్న 3 గంటల సమయంలో కూడా వారు రైడ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ పరిశీలించగా డ్రగ్స్ దొరికింది. ఉదయం 3 గంటల వరకు కూడా పార్టీ జరుగుతుంది. అయితే ఈ పార్టీ మొత్తం కూడా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్వహించే విధంగా కూడా మీరు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. 3 గంటల నుంచి కూడా పోలీసులు ఇక్కడ మొత్తం కూడా చేరుకుని ఇక్కడ లోపల ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా లోపలే ఉంచి విచారణ అయితే సాగిస్తున్నారు. అయితే ప్రముఖంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారని చెప్పి తొలగించి కూడా చెబుతున్నారు. అయితే ఎవరు ఉన్నారని స్పష్టంగా చెప్పనప్పటికీ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అలాగే పలువురు ప్రముఖ వ్యాపారస్తులకు సంబంధించిన వారు కూడా ఉన్నట్టుగా కూడా ఉదయం నుంచి చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే సినీ నటి హేమ కూడా ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి ఉంది. సినీ నటి హేమ ఉన్నట్లుగా కూడా కొన్ని ఫోటోలు అయితే లోపల నుంచి బయటకు వచ్చాయి. అయితే ఆమె మధ్యాహ్నం సమయంలో నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పి కూడా వీడియో రికార్డ్ చేశారు. దానికి సంబంధించి కూడా ఆమె ఈ ఫామ్ హౌస్ లోనే బెంగళూరులో రేవ్ పార్టీకి సంబంధించి ఈ ఫామ్ హౌస్ లోనే ఉంటూ ఈ ఫామ్ హౌస్ లోనే వీడియో రికార్డ్ చేసి వదిలారని కూడా ఇక్కడ కర్ణాటక స్థానికంగా ఉన్న మీడియా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కానీ చెబుతున్న మాట. ఆమె ఇంటికి ఫోన్ చేసుకోవాలని చెప్పి ఫోన్ తీసుకొని ఈ వీడియో రికార్డ్ చేశారని కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి అధికారికంగా ఇప్పటి వరకు పోలీసుల నుంచి ధృవీకరించలేదు. ఆమె అయితే కొంతమంది స్థానికంగా ఉదయం 6 గంటలకి ఎవరైతే కర్ణాటక మీడియా వారు లోపలికి వెళ్లారో వారు ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో ఆ వీడియోలో ఎలాంటి డ్రెస్ ఉందో సేమ్ అలాంటి డ్రెస్ అనే ఆమె ఉన్నట్టుగా కూడా కొంతమంది మీడియా సిబ్బంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పోలీసు అధికారులు కూడా ఎవరైతే గేట్ దగ్గర ఉన్నారో వీరు కూడా అనఫిషియల్ గా అయితే ఆమె లోపల ఉంది, మేము చూసామనే మాట అయితే చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా నార్కోటిక్స్ విభాగం పోలీసులు కానీ అట్లాగే ఇక్కడ స్థానిక పోలీసులు కానీ బెంగళూరు వారు కానీ మొత్తం కూడా ఆధీనంలో తీసుకుని పరిశీలిస్తున్నారు. మొత్తం 126 మంది వరకు కూడా ఉన్నట్టుగా కూడా తాజాగా సమాచారం అందుతుంది. ఇందులో 30 మందికి పైగా కూడా మహిళలు ఉన్నారు. సో మొత్తం మహిళలు ఉండడంతో కూడా వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దాదాపు 45 గ్రాముల వరకు కూడా డ్రగ్స్ కూడా దొరికాయని చెప్పి దాదాపు 30కి పైగా కూడా లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ కూడా మంత్రి తాటానికి సంబంధించిన స్టిక్కర్ ఉండడంతో వారికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం మంత్రి కూడా స్పందించడం జరిగింది. తాను ఏ రావు పార్టీకి వెళ్ళలేదని చెప్పి ఆ స్టిక్కర్ ఎవరు వినియోగించారో తెలియదు. దాని మీద చట్టపరమైన చర్యలకు చట్టపరమైన ఎంక్వైరీకి ఆదేశిస్తానని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే హేమకు సంబంధించి వీడియో రికార్డ్ బయటకు వచ్చినప్పటికీ అది ఈ ఫామ్ హౌస్ లో నుంచి వచ్చింది అని అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న మీడియా చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడా ఉదయం నుంచి కూడా మొత్తం వారందరినీ ఎవరైతే డ్రగ్స్ వినియోగించారు, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారనే సమాచారం అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి చూడొచ్చు, స్థానిక పోలీసులందరూ లోపల నుంచి విచారణ చేసి బయటకు వస్తున్నారు. మొత్తం వాటికి సంబంధించి బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఇప్పటికే కూడా ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి రేవ్ పార్టీకి సంబంధించి కేసు నమోదైంది. మొత్తం ఈ పార్టీల్లో డ్రగ్స్ ఎవరు వినియోగించారు, అధిక మొత్తంలో ఇంకా ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయనే వివరాలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా వారి బ్లడ్ శాంపుల్స్ అన్ని తీసుకునేసి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే వివరాలు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. విచారణ మొత్తం కూడా ఎవరు డ్రగ్స్ దొరకడంతో ఎవరు డ్రగ్స్ వినియోగించారనేది పూర్తి స్థాయిలో తెలిస్తే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి
పోలీసులు ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పటి వరకు కూడా లోపల ఎవరున్నారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారైతే ఎక్కువగా కూడా ఉన్నట్లుగా కూడా అయితే సమాచారంగా ఉంది. ఇక్కడ ఉన్న కార్లన్నీ కూడా తెలుగు ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లే కనపడుతున్నాయి. బెంగళూరులోని కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ముఖ్యంగా మహిళలు వచ్చినట్టుగా తెలుస్తుంది. వారిని కూడా విచారణ అయితే చేపడుతున్నారు.